కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. 1,50,000 కోట్ల అప్పు తప్ప సాధించిందేమీ లేదన్నారు. ప్రధాని మోదీ అమరావతికి ఎందుకు వచ్చారు, అమరావతిలో ఇప్పటి వరకు ఏం చేస్తారో సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ అనకాపల్లి జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రధాని శంకుస్థాపన చేసిన వైజాగ్ రైల్వే జోన్ పనులేమైనా ప్రారంభించారా అని బొత్స ప్రశ్నించారు. వైజాగ్లో ఎకరా భూమి 99 పైసలకు దారపోసారన్నారు. సింహాచలంలో 7 మరణానికి ఎవరు కారణం, అవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనన్నారు. వైసీపీ వాలంటీర్ వ్యవస్థపై మాజీ మంత్రి అమర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. వాలంటీర్ వ్యవస్థ వల్ల కార్యకర్తలు పార్టీ నష్టపోయిందని పార్టీ అధినాయకులు గుర్తించారన్నారు. కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామన్నారు మాజీ మంత్రి అమర్. గత 5 సంవత్సరాలు మన అధికారం రాకముందు 2014 నుంచి 19 వరకు మధ్య చంద్రబాబు పరిపాలనలో ఒక రావడం ఉండేది. గ్రామాల్లో సమాజం పెడితే వాళ్ళు వచ్చి సమాజం పెట్టి ఎవరైనా పెన్షన్ అడిగితే, ఎవరైనా చచ్చిపోతే నీకు పెన్షన్ ఇస్తానని చెప్పే పరిస్థితి ఆ రోజు ఉండేది. ఒకసారి జ్ఞాపకం చేసుకుని చెప్తున్నాను. మళ్ళీ మీకు ఎందుకు చెప్తాను జ్ఞాపకం చేస్తానంటే, ఇవాళ రాష్ట్రంలో సంవత్సరం పాడైంది. ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలే. సరికదా ఒక కొత్త జీవో ఇచ్చారు. ఆ జీవో ఏంటంటే, ఎవరైనా భర్త కానీ సరిపోతే వారికి ఒక చిన్న పెన్షన్ ఇవ్వాలంట. నేను కూడా చూసి ఎంత గొప్పగా ఉందా బాబు అనుకున్నా. సమాధానం చెప్పట్లే. అంతేందుకు మనందరికీ తెలుసు, గత 5 సంవత్సరాలు మన అధికారం రాకముందు 2014 నుంచి 19 వరకు మధ్య చంద్రబాబు పరిపాలనలో ఒక రావడం ఉండేది. గ్రామాల్లో సమాజం పెడితే వాళ్ళు వచ్చి సమాజం పెట్టి ఎవరైనా పెన్షన్ అడిగితే, ఎవరైనా చచ్చిపోతే నీకు పెన్షన్ ఇస్తానని చెప్పే పరిస్థితి ఆ రోజు ఉండేది. ఒకసారి జ్ఞాపకం చేసుకుని చెప్తున్నాను. మళ్ళీ మీకు ఎందుకు చెప్తాను జ్ఞాపకం చేస్తానంటే, ఇవాళ రాష్ట్రంలో సంవత్సరం పాడైంది. ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలే. సరికదా ఒక కొత్త జీవో ఇచ్చారు. ఆ జీవో ఏంటంటే, ఎవరైనా భర్త కానీ సరిపోతే వారికి ఒక చిన్న పెన్షన్ ఇవ్వాలంట. నేను కూడా చూసి ఎంత గొప్పగా ఉందా బాబు అనుకున్నా. సమాధానం చెప్పట్లే. అంతేందుకు మనందరికీ తెలుసు, గత 5 సంవత్సరాలు మన అధికారం రాకముందు 2014 నుంచి 19 వరకు మధ్య చంద్రబాబు పరిపాలనలో ఒక రావడం ఉండేది. గ్రామాల్లో సమాజం పెడితే వాళ్ళు వచ్చి సమాజం పెట్టి ఎవరైనా పెన్షన్ అడిగితే, ఎవరైనా చచ్చిపోతే నీకు పెన్షన్ ఇస్తానని చెప్పే పరిస్థితి ఆ రోజు ఉండేది. ఒకసారి జ్ఞాపకం చేసుకుని చెప్తున్నాను. మళ్ళీ మీకు ఎందుకు చెప్తాను జ్ఞాపకం చేస్తానంటే, ఇవాళ రాష్ట్రంలో సంవత్సరం పాడైంది. ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలే. సరికదా